Subscribe to Padma's Kitchen and press the bell icon for more videos. You gotta focus on yourself, on your faith, on your dreams, on your mind, on your health, yeah. You gotta work, never tell, keep your head down, find what you love and excel, yeah. Push and pull and repel any hate, go create what you want, feel compelled, yeah. And once you హాయ్ అండి, వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు ఎగ్ బిర్యానీ చేస్తున్నా. కావలసిన పదార్థాలు: గుడ్లు, బాస్మతి రైస్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎండుకారము, జీలకర్ర, యాలకులు, లవంగాలు, సాజీరా, తోకమిరియాలు, మరాఠీ మొగ్గ, నిమ్మకాయలు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ ఆకు, మరాఠీ పువ్వు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, నూనె, పెరుగు, ఫుడ్ కలర్, జాజికాయ, జాపత్రి. మంట పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఖాళీ వాటర్ పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు వేడెక్కనియాలి గుడ్లు ఉడకబెట్టుకోవడానికి. నీళ్ళు పెట్టి 5 నిమిషాలు అయింది కదా, గోరు వెచ్చగా అయ్యేంత వరకు ఇట్లా చూసుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి గుడ్లు సరిగ్గా ఉడకవు, అందుకని ఇట్లా పెట్టేస్తున్నాము. ఒక్కొక్కటి నీళ్ళలోకి వదిలేసుకోవాలి. గుడ్లన్నీ పెట్టేసినాం కదా, మూత పెట్టుకొని 10-12 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 12 నిమిషాలు అయింది కదా, ఒకసారి చూద్దాము. చూడండి, గిన్నెలో ఉడకబెడితేనేమో అసలు మొత్తం ఎక్కడికక్కడ పగిలిపోయి బయటకు వచ్చేస్తుంది తెల్లసొన్న మొత్తము. అట్లానే కుండలో ఉడకబెడుతున్నా. కొంచెం అంతా ఉప్పు వేద్దాము. వేసినాం కదా, ఒకసారి ఇట్లా అంతా కిందికి మీదికి ఇట్లా అనాలి గుడ్లని, ఎందుకంటే ఇక్కడ ఉడకకపోతే కూడా మంచిగా మళ్ళీ వేడి నీళ్ళలో ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టి దించేద్దాం. ఇక తర్వాత దించేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అట్లా పక్కకి పెట్టుకొని చల్ల నీళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో కొద్దిగా పుదీనా వేసుకోవాలి. చూసారు కదా, ఇంత పుదీనా, పెద్ద పెద్ద ఆకులే, మరి సన్నం వేసుకుంటే అడుగు అంటే మాడిపోతుంది. కొద్దిగా కొత్తిమీర, పచ్చి ఉల్లిపాయలు కొన్ని, అది ఇట్లా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నా, దాంట్లోనే ఇట్లా కట్ చేసుకున్నా. ఇప్పుడు కొద్దిగా సాజీరా, కొద్దిగా వాటర్లో వేసుకోవాలి, కొంచెం దీంట్లో వేసుకోవాలి. 3 ఇలాచీలు, ఒక 5-6 లవంగాలు, జాజికాయ, జాపత్రి, నల్ల మిరియాలు ఒక 4-5, ఇంకేమేదామంటే తోక మిరియాలు. ఇవి కూడా కొన్ని వాటర్లో వేసుకోవాలి, కొన్ని దీంట్లో వేసుకోవాలి, అందుకని కొన్ని వేస్తున్నా. మరాఠీ మొగ్గ ఒక 2, దాల్చిన చెక్క ఒక 2, బిర్యానీ ఆకు ఒక 2, మరాఠీ పువ్వు అది కొద్దిగా, కొంచెం అంతా గరం మసాలా కొద్దిగా అంత వేసుకోవాలి, కొద్దిగా అంత ధనియాల పొడి, కొద్దిగా అంత ఉప్పు, దొడ్డుప్పే వేసుకోవాలి. కొంచెం వాటర్లో ఎక్కువ వేసుకుందాము, దీంట్లో తక్కువ వేసుకోవాలి. 1 స్పూన్ అంత వేద్దాం. కల్లుప్పు ఇది, 1 స్పూన్నర కారం, ఇందులో స్పూన్నర వేసుకోవాలి. మళ్ళీ సపరేటు మసాలా చూపిస్తాను నేను ఒకటి బిర్యానీకి, అట్లా వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు వేయించిన మనం మంచి నూనెలో వేపుకున్న ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేసేంత వరకు వేపుకున్నా. చూసారు కదా, కొన్ని వేసేసిన. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను,
ఇప్పుడు మొత్తము కలుపుకోవాలి. జీలకర్ర పొడి వేయించుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వేసిన కదా. ఇప్పుడు నేను 12 గుడ్లు తీసుకున్నా. 12 గుడ్లు తీసుకున్నా. కొంచెం ఎండాకాలం కాబట్టి గుడ్లు అంత బాగా ఉడికినా కానీ పొట్టు సరిగ్గా రావట్లేదు, చూసుకోండి మీరు కూడా. 12 గుడ్లు వేసేసినాం కదా. ఇప్పుడు ఇదంతా ఇట్లా కలిపేసుకోవాలి. ఇట్లా చిన్నగా కలుపుకోవాలి. కలిపేసినాం కదా, కొద్దిగా అట్లా ఇట్లా అనేసరికి కలిపేసుకోవాలి. నీలం బయటకు వస్తే కొంచెం బాగుండదని స్లో కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. ఒక 1/2 కప్పు పెరుగు సరిపోతుంది. వేసేసినాం కదా. ఇప్పుడు స్లోగా కలుపుకోవాలి. చేయితో కలుపుతాం. ఇప్పుడు గుడ్డుకు మసాలాలన్నీ పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము ఉల్లిగడ్డలు వేపుకున్న నూనె ఉంటుంది కదా, ఆ నూనెని కొంచెము ఒక 3 టీ స్పూన్లంతా నూనె పోసేసుకోవాలి. చాలు. మళ్ళీ ఇదే నూనెలో కొద్ది కారము, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, మసాలాలు అన్నీ వేసి మంచిగా వేపుకొని దీంట్లో పైకెళ్ళి వేసుకోవాలి. నూనె పోసేసినాం కదా, ఇది మొత్తం మళ్ళీ కొంచెం ఇట్లా కలపాలి. చాలా బాగుంటుంది ఎగ్ బిర్యానీ. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేసుకున్నామంటే, నూనె వేడి చేసిన నూనె ఉండే కదా మనం ఉల్లిగడ్డ వేపుకున్నప్పుడు, ఆ నూనెలో కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, ఉల్లిగడ్డ, కారం ఇవన్నీ వేసి వేపుకున్నాము. వేపుకొని దీని మీద ఇట్లా పోసేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇది మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. లైట్గా వేపుకోవాలి. ఎందుకంటే బ్రౌన్ కలర్ ఉల్లిగడ్డ లైట్గా వేపేసిన నేను, మరీ బ్రౌన్ చేయకుండా ఒకసారి ఇట్లా వేసి తీసిన నూనెలకి. అది పక్కన పెట్టేసుకొని దాంట్లో ఇవన్నీ కలిపి వేసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వేరే వేసి నన్ను తిట్టుకోకండి, ఓకేనా. మళ్ళీ ఒకసారి ఇట్లా మొత్తము ఇట్లా కలిపేసుకోవాలి. స్లోగా కలుపుకోవాలి. గుడ్లు మొత్తం ఇట్లా ఇప్పుకపోతున్నాయి. స్లోగా కలుపుకుంటే మంచిగా కింది వరకు చాలా బాగా గుడ్లకు మొత్తం మసాలా పడుతుంది. చూసిరు కదా. ఇప్పుడు ఒక సగం నిమ్మ ముక్క పిండుదాం. ఇంత సరిపోతుంది. ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. మనము పక్కన పెట్టేసుకున్న తర్వాత నీళ్లు పెడతాం కదా పొయ్యి మీద, అప్పటిదాకా ఇది నానుతుంటుంది. బాస్మతి రైస్ మాత్రం పాత అయినా కొత్త అయినా, పాతవైతే ఒక గంటన్నర నానబెట్టుకోవాలి, కొత్త అయితే ఒక 1/2 అవరే నానబెట్టేసుకోవాలి. నా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని మనం ఏ డబ్బాతోటి అయితే బియ్యం తీసుకున్నామో అదే డబ్బాతోటి నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు కొంచెం ఎక్కువనే పోసుకోవాలి. ఎందుకంటే అన్నం బిర్రు కావద్దు. 70% 80% ఉడికేటప్పుడే మనము దమ్ బిర్యానీ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ డబ్బాతో ఒక డబ్బా తీసుకున్నా కదా బియ్యము, దానికి 2.5 నీళ్ళు పోస్తున్నా. చూసిరు కదా, 2 డబ్బాల మీద ఇన్ని నీళ్ళు పోసేస్తున్నా. ఆ నీళ్ళల్లో ఒక 2 బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, యాలకులు, లవంగాలు, చూసిరు కదా, సాజీరా కొద్దిగా 1/2 టీ స్పూను, తోక మిరియాలు, కొంచెం జాజికాయ, జాపత్రి, కొద్దిగా నల్ల మిరియాలు. అందులో ఏమేమి వేసినామో అన్నీ మళ్ళీ ఇంట్లో వేసుకోవాలి. 2 మిరపకాయలని ఇట్లా కట్ చేసుకోవాలి. 4 చుంచి ఇట్లా వేసేసుకోవాలి, సరిపోతుంది. దాల్చిన చెక్క ఒక పెద్దది ఇట్లా చుంచి వేసుకోవాలి, చిన్నగా వేసుకోండి. ఇంకేముంది, మరాఠీ పువ్వు కొద్దిగంత, కొద్దిగా ఉప్పు మాత్రం ఇప్పుడే వేసేసుకోవాలి. మళ్ళీ ఈ బియ్యంలో ఉన్న ఉప్పే మనకు మంచిగా సరిపోతుంది. చాలానే వేస్తున్నా చూడండి, ఇంత వేసుకోవాలి. మళ్ళీ వేయం కదా ఉప్పు, ఇప్పుడు మంచిగా వేసుకోవాలి. మూత పెట్టేసుకుందాం. బాగా నీళ్ళు మసలనియాలి. చాలా అంటే చాలా మసలాలి నీళ్ళు. అప్పుడు మనం బియ్యం వేసుకోవాలి నీళ్ళల్లో. ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూసిరు కదా నీళ్ళు ఎంత బాగా మసులుతున్నాయో.
ఉప్పు ఎంతవరకు అయిందో ఒకసారి చూసుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా, మళ్ళీ వేయం కాబట్టి ఇప్పుడే కరెక్ట్గా చూసుకోవాలి. కొద్దిగా ఉప్పు పట్టేటట్టుగా అనిపిస్తుంది, కొంచెం వేద్దాము. ఇప్పుడే ఉప్పు కరెక్ట్గా వేసుకుంటేనే బాగుంటుంది అనమాట, అందుకని మళ్ళీ వేస్తున్నా. నీళ్ళు మసిలినాయి కదా, ఇప్పుడు బియ్యం వేసేద్దాం. గంట సేపు నానబెట్టుకున్నా నేను బియ్యాన్ని, చూడండి చూసిరు కదా. ఇప్పుడు గంట సేపు నానబెట్టుకున్నా కదా నేను. ఎంత పాత బియ్యం ఉంటే అంత మంచి బిర్యానీ వస్తుంది. చూడండి ఎంత బాగా నాన్నయో, బియ్యం మాత్రం చాలా బాగా నాన్నయ్యో, ఎంత బాగా ఇరుగుతున్నాయి కదా, చూసిరా. ఇట్లా నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేసేద్దాం. దమ్ బిర్యానీ అంటే ఒక 70% ఉడకబెట్టుకోవాలి, ఎక్కువ ఉడకొద్దు. ఎక్కువ ఉడికితే బాగుండదు, మెత్తగా అయిపోతుంది అన్నం. బాగానే ఉంటుంది కానీ మెత్తగా అయిపోతుంది. అట్లా బియ్యం మొత్తం వేసేసినాం కదా, ఒకసారి మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి. స్లోగా కలపాలి, లేదంటే బియ్యం విరిగిపోతుంటాయి. చాలా బాగా నాన్నాయి కదా, చిన్నగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక పొంగు వంగేదాకా ఉంచేసేయాలి. 70% ఉడకబెట్టుకోవాలి, ఎక్కువ ఉడకబెట్టొద్దు. బియ్యం వేసినాక మూత తీసి ఒకసారి ఇట్లా కలిపేసుకోవాలి. చూడండి ఎంత బాగా అయిందో, చూసిరు కదా. చూద్దాం ఎంతవరకు ఉడికిందో, ఎట్లా ఉడికిందో అనేది చూసుకోవాలి. ఇంకా చాలా పలుకుంది, మనకు కావాల్సింది ఒక 2 పలుకులు ఉన్నప్పుడే వేసేసుకోవాలి. ఇప్పుడు 3 పలుకులు ఉంది, ఇంకా పలుకు అనేది ఇప్పుకోలేదన్నమాట. మూత పెట్టేద్దాం. కొద్దిసేపు అయినాక మెతుకు మెతుకు అంటకుండా నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు చాలా బాగా పట 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 పైకి వచ్చేస్తుంది కదా, చూడు తెల్లగా ఎంత బాగా అయిందో. ఇంత పొడుగు అయిపోయింది అన్నము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో కొంచెము నిమ్మరసం పిండుకోవాలి. ఎందుకంటే నిమ్మరసం పిండడం వల్ల కొద్దిగా అంత నిమ్మరసం పిండినాం కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇట్లా ఈ మాదిరిగా ఉడికేటప్పుడే మనం కొంచెం అంతా కొత్తిమీర వేసుకోవాలి, పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. మరీ వేస్ట్ అవుతాయి కదా నీళ్ళు, మరీ ఎక్కువ కూడా పెట్టుకోవద్దు, చాలా తక్కువనే పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా అయిందన్నము. ఇప్పుడు తీసుకొని కుండలో వేసేసుకోవాలి. ఇట్లా చేసుకోవాలి, నీళ్ళు లేకుండా చూసుకుంటూ. ఇప్పుడు ఈ కుండలో మనం గుడ్లు అన్ని మసాలాలు కలిపి పెట్టుకున్నాం కదా, దాని మీద వేసుకుంటూ ఒక్కొక్కటి ఇట్లా ఇట్లా వేసేసుకోవాలి. మళ్ళీ ఇంకొక స్పూన్ ఇట్లనే ఇంకొక గరిట తీసుకొని మళ్ళీ ఇట్లానే వేసుకోవాలి. ఇట్లా వేసేసుకున్నాం కదా, మనం వేయించుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, మన బ్రౌన్ ఉల్లిగడ్డలు చూసిరు కదా, ఇవి ఇట్లానే ఇట్లా వేసేసుకోవాలి కొన్ని మధ్యలో. ఇప్పుడు కొంచెం అంతా పుదీనా వేసుకోవాలి, కొద్దిగా అంతా కొత్తిమీర వేసుకోవాలి. ఇట్లా వేస్తే హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే చాలా బాగుంటుంది కదా, మనం తింటూ ఉంటాం కదా ఎప్పుడు. అట్లా చేసుకునేటప్పుడు ఇంట్లోనే చేసుకుంటే పిల్లలు మనం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, మంచిగా తింటాం. ఎప్పుడో ఒకసారి బయట ఫుడ్ తినొచ్చు, ఊకే తినాలంటే బాగుండదు కదా. మనం ఇట్లా చేసుకుంటే ఇంట్లో మంచిగా. నేనైతే ఇప్పుడు 6 మందికి చేస్తున్నా. 6 మందికి కరెక్ట్గా సరిపోతుంది, 1 కేజీ బియ్యం కాబట్టి. కుండ కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్ వేస్తున్నా. మిగిలిపోయినది మొత్తం మిగిలింది కదా, లాస్ట్లో వేస్తాను తీసి పెట్టుకున్నా కదా, కొత్తిమీర పుదీనా వేసేసినా కదా. ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు వేపుకున్న నూనె ఉంటుంది కదా, ఆ నూనె కూడా ఇట్లా సైడ్కి వెళ్ళి ఇట్లా వేసుకోవాలి. ఎందుకంటే కుండకు ఇట్లా పట్టకుండా మాడకుండా ఉండడం కోసం ఇట్లా వేసేసుకోవాలి. ఎన్ని స్పూన్లు? 4 స్పూన్లు పట్టింది. 4 స్పూన్ల నూనె పోస్తున్నా. మనం ఉల్లిగడ్డ వేయించుకున్నప్పుడు నూనె మొత్తం బిర్యానీకి ఎంతవరకు పడుతుందో అంతవరకు పోసేసుకోవాలి, వేస్ట్ చేయకూడదు. అట్లా దానివల్ల మనకు మాడకుట కూడా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నంటే 1 స్పూను నెయ్యి, కొద్దిగా పైనంగా నెయ్యి వేసుకుంటే బాగుంటుందని
కొద్ది అంతా ఒక స్పూన్ అంతా వేస్తున్నా. చూసిరు కదా, కొన్ని మనం బియ్యం నీళ్ళే ఉన్నాయి కదా, వేడి నీళ్ళు, అవి కొన్ని పోసుకోవాలి. ఎందుకంటే కుండకు అంటకుండా ఉండడం కోసమే. ఇప్పుడు ఫుడ్ కలర్ అన్నీ వేసేసుకున్నాం కదా, ఇట్లా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని దమ్ అనేది ఎక్కడ పోకుండా మనకు బయటికి రాకుండా మైదా పిండి ఇట్లా కలిపేసుకొని దీని చుట్టూ పెట్టేసుకోవాలి. కుండ కాబట్టి కొంచెం తక్కువనే పడుతుందండి. ఇట్లాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కుండని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. చూసిరు కదా, ఇదంతా ఇట్లా మెత్తేసుకున్న తర్వాత మైదాపిండి అంతా చుట్టూ పెట్టేసినాం కదా, ఒక దగ్గర గ్యాప్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు రైస్ ఉడికిందా లేదా, మంచి ఎట్లా ఉందనేది ఇంట్లోకి వెళ్ళి తెలిసిపోతుంది అనమాట. కొద్దిగా మంట పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు మంట పెడదాము, సన్నటి మంట. ఒక 5 నిమిషాలు మామూలుగా వదిలేద్దాం నిప్పుల పైన, మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు 10 నిమిషాలు పెట్టినాం కదా మంట మీద. ఇప్పుడు 5 నిమిషాలు ఇట్లా మంట మొత్తం తీసేసి ఇదే నిప్పుల మీద ఉడకనిద్దాం. ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. దించేస్తున్నా. Gotta focus on yourself, on your faith, on your dreams, on your mind, on your health, yeah. You gotta work, never tell, keep your head down, find what you love and excel, yeah. Push and pull and repel any hate, go create what you want, feel compelled, yeah. And once you finally get a taste of the race, you'll never